హాయ్ అండి. హాయ్ హలో కానీ స్పెట్స్ తీయాలి మేడం ఇదంతా స్పెట్స్ తీయాలండి డెఫినెట్ గా, ఎందుకంటే అందులో నేనే కనిపిస్తున్నాను. మేడం. చెప్పండి చెప్పండి మేడం. ఎలా ఉండబోతుంది ఈ ఫోక్ ఈవెంట్, ఏ విధంగా ఉండబోతుంది, ఆడియన్స్ కి ఏం చెప్తారు? ద బిగ్ ఫోక్ నైట్ 2025 ఆగస్ట్ 23న రచ్చ రచ్చ ఇంకా కని విని ఎరుగని రీతిలో ఆల్మోస్ట్ ఇండియాలో కూడా జరగలేకుంటుంది. ఆ రేంజ్లో జరుగుతుంది. 50 మంది కళాకారులు ఒకే వేదిక మీద ఉంటే ఆ ధూమ్ధామ్ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఓకే. అండ్ మీరు కూడా స్టెప్పులేసి అవునండి, అలరించబోతున్నారు నేను బంజారా పాటలు పాడి స్టెప్పులు వేసి 100% చాలా మంచిగా ఎంటర్టైన్ చేస్తా. బంజారా ఆడియన్స్ కూడా రావాలి, తెలుగు ఆడియన్స్ అందరూ వస్తారు. ఎట్లాగో జానపద ఈవెంట్ కదా ఇది, చాలా మంది ఎక్కడెక్కడి నుంచో ఫ్యాన్స్ తరలి వస్తారని చెప్పేసి చాలా నమ్మకం ఉంది. చాలా మంది వచ్చి పెద్ద సక్సెస్ అవుతుంది నా ఈవెంట్. కోసం ఒక పాట పాడతారా? ఇప్పుడైతే సగై వాళ్ళు మన లేజాయ్ వాళ్ళు మరో స్టెప్ కూడా వేస్తారా? స్టెప్ రాదండి నాకు, ఓన్లీ పాడమే. సరే పాడే పాడండి, నేను స్టెప్ వేస్తాను. ఓకే మేడం. సగై వాళ్ళు మన లేజాయ్ వాళ్ళు మరో సపనేరో నాయక కథచకో ఆవచకో కై జావచకో మన బళదేర బండి పర లే జావకో आंखियां निकर लेना बेटी चो मन कन्नाले जाची आन तो आंखियां निकर लेना बेटी चो మన కన్నాలే జాచి ఆనతో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇక నా కోసం మీరు ఒక స్టెప్ వేయలేదు, ఈవెంట్ రోజు ధూమ్ధామ్ చేస్తా అంటే ఎట్లా నమ్ముతారండి ఆడియన్స్? మేడం కాస్ట్యూమ్ కంఫర్ట్ లేదు మేడం. ఏముందండి కాస్ట్యూమ్ కంఫర్ట్ లేకపోవడం? వేసాను మేడం జబర్దస్త్గా, చాలా మంచిగా అసలు ధూమ్ధామ్ ఈవెంట్. స్టేజ్ చాలా మంచిగా ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది, సాలిడ్గా ఆడతాం, సాలిడ్గా పాడతాం. మేము కూడా సాలిడ్ గా వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.